పొద్దుపోయిందేనా నీకు? అందరూ అప్పుడే వచ్చిర్రు. తెల్ల రంగు ఎందుకు వేసినావు? ఈ పాడ ఇప్పుడు నాకు ఉన్నదే గీ సోకాటం. తెలంగాణ తెల్లబడ్డదా? ఇప్పుడు కాంగ్రెస్ కానీ తెలంగాణ తెల్లబడ్డది కానీ నాదేమో కానీ మరి ఇప్పుడు తెలంగాణ భవన్ నిర్మాణం వన్య తప్పి చిన్నపోయింది. ఇప్పుడు కలకాలాడుతుంది. మరి కేసీఆర్ కూడా కలకాలాడే మాట ఏం చెప్పబోతుండు? గది కావాలి ఇప్పుడు. ఏడాది చిన్నపోయింది, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వస్తున్నట్టు కలకలాడుతుంది. అదే ఇప్పుడు ఏం చెప్పబోతుండు? అసలు ఏంది కథ, కార్యాచరణ ఏంది? రేపు మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికోసం ఉపాయమా? ఉప ఎన్నికలు వస్తున్నాయి మీరే అంటున్నారు, ఉప ఎన్నికలు అని. మరి దానికోసం ఉపాయమా? రేవంత్ రెడ్డి గారు మాయమాటలతో మోసపోయినరు. మీరు నిమ్మలం గుంటూరు మంచిగా ప్రజలు మేలుకొల్పుండ్రి. జరుగుతున్న బాధలు అన్నీ వాళ్ళకి ధైర్యంగా ఉండండి. రాబోయేది మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వస్తారు. మళ్ళీ బాధలను తీరుతాయని చెప్పాలని చెప్పి మన ధైర్యం 100% వస్తున్నాం. ఏం పథకాలు ఊర్లల్లో మొత్తం జనాలు గడవరిస్తున్నారట, మొత్తం ఉరుకులో పెడుతున్నాయట, మొత్తం అభివృద్ధి పనులు. నువ్వు గిట్ట మాట్లాడితే పెద్ద మనిషి. అవును, బాగానే ఉరుకులో పెడి పొలాలు ఎండిపోతున్నాయి. మన జీవాలకు మేత లేక గొర్రె జీవాలు తనలాడుతున్నాయి. పెద్ద మనుషులకు ఆసరం లేక పైసలు రాక వాళ్ళు దండలాడుతున్నారు. నశానికి పువ్వాకు, ఆకు, బీడికి చుట్టకు వాళ్ళు దండలాడు. నాలుగు పథకాలు మోతమవుతున్నాయట. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు. ఇందిరమ్మ ఇంటి ఇచ్చిన కాగితాలు తప్ప వాళ్ళు జాగాలు ఇవ్వరు, కట్టివ్వరు. అంతేనా? రేషన్ కార్డులే ఇస్తారు తప్ప రేషన్ ఇవ్వరు. అది ప్రజలకు తెలిసిపోయింది. రాబోయే ఎలక్షన్లలో బాధాపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కేసీఆర్ గారికి గుద్దాలి, ధైర్యం తేవాలి, ప్రజలకు ధైర్యం తేవాలని చెప్పి బీఆర్ఎస్ని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు ప్రజలు. ఈసారి పట్టు బిర్యానీ ఉన్నట్టే మరి సామి రంగు.